హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాంక్ నిఫ్టీ బాస్ యూట్యూబ్ ఛానల్కి. ఈరోజు మే 14వ తారీఖు గురువారం. ఈరోజు మార్కెట్లో మనకి సెన్సెక్స్లో వీక్లీ ఎక్స్పైరీ అయితే జరిగింది. అద్భుతంగా మార్కెట్ అయితే దూసుకుపోయిందని చెప్పొచ్చు అనమాట. దీనికి గల ప్రధాన కారణం మన ప్రెసిడెంట్ ట్రంప్ గారి చైనా యాత్ర, అలాగే ఇరాన్ శాంతి ఒప్పందంపై ఆశలు, మార్కెట్లో లాభాలు, అలాగే ఎయిర్టెల్, హెచ్ఏఎల్, టాటా మోటార్స్, అలాగే ఎన్సిఎల్ ఈ కంపెనీలో జరిగిన లాభాలు, వాటి తాలూకు యొక్క విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనం ప్రెసిడెంట్ ట్రంప్ గారి చైనా యాత్ర గురించి మాట్లాడుకుందాం. చైనా యాత్ర నిజానికి ఏప్రిల్ చివరి వారంలో జరగాల్సింది. కాకపోతే ఇరాన్తో వారు, అలాగే రకరకాల సమస్యల వల్ల ఈ యాత్ర అంటే చైనా విజిట్ అయితే ప్రెసిడెంట్ ట్రంప్ గారు పోస్ట్ పోన్ చేసి మే 13 నుండి 15వ తారీఖు అంటే 3 రోజులు యాత్ర కోసం అయితే ఇప్పుడు ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం చైనాలో ఆయన సందర్శిస్తున్నారు. చైనాలో ఆయన రకరకాల బిజినెస్ ప్రపోజల్స్, ఒప్పందాల మీద ఆయన కాన్సన్ట్రేషన్ చేశారని చెప్పొచ్చు. ఈ ఇద్దరు నేతలు చైనా జింగ్పింగ్, అలాగే ప్రెసిడెంట్ ట్రంప్ గారి మధ్య అనేక దఫాలుగా చర్చలు అయితే జరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ ట్రంప్ గారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇరాన్ని కంట్రోల్ చేసే విషయంలో చైనా నుంచి పెద్ద ఎత్తున సపోర్ట్ అయితే ఆశిస్తున్నారు. ఎందుకంటే ఇరాన్ నుండి చైనా చాలా పెద్ద ఎత్తున ఈ చమురు దిగుమతి అయితే చేసుకుంటుంది. సో ఇరాన్కి పరోక్షంగా సహాయం కూడా చేస్తుందన్నమాట, రక్షణ ఉత్పత్తులు అవి అందించడం. అందువల్ల ఆయన పూర్తిగా చైనాని మభ్యపెట్టో లేకపోతే ఏదో విధంగా ప్రలోభ పెట్టో ఇరాన్కి దూరం చేయాలని చెప్పి ఆశిస్తున్నారని చెప్పొచ్చు. అలాగే ఇరాను, చైనా, అమెరికా మధ్య చాలా చిక్కుముళ్ళు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా చైనాకును అమెరికాకి తైవాన్ విషయంలో చాలా పెద్ద ఎత్తున మనస్పర్ధలు, డిఫరెన్సెస్ ఉన్నాయని చెప్పొచ్చు అనమాట. వీటి మీద ఒక అంగీకారానికి వస్తే కనుక మార్కెట్లో ఒక మంచి వార్త అయితే వినొచ్చు మనం. అలాగే ముఖ్యంగా ఇరాను, అమెరికా మధ్య ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ వారు సిచ్యుయేషన్ ఉందో దాని తాలూకు యొక్క శాంతి కోసం చైనా యొక్క సపోర్ట్ తీసుకునే అవకాశం కూడా ఉంది. అందువల్ల ఈరోజు మన మార్కెట్లో కాస్త పాజిటివ్గా మూవ్ అయ్యని చెప్పొచ్చు. మన దేశ దిగ్గజ ప్రైవేటు టెలికాం ఆపరేటర్ అయినటువంటి ఎయిర్టెల్, భారత్ ఎయిర్టెల్ ఇప్పుడు ఆఫ్రికా ఖండంలో కూడా తన సర్వీసెస్ ప్రారంభించిందనమాట. ఎయిర్టెల్ ఆఫ్రికా అని చెప్పి చాలా పెద్ద ఎత్తున అక్కడ ఐపీఓ అప్లై చేశారు. అది కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చింది. ఇప్పుడు బ్రహ్మాండంగా సర్వీసెస్లు అయితే అందజేస్తున్నారు. ఈ సందర్భంగా వాళ్ళు దాదాపు 14.6 కోట్ల షేర్స్ అంటే 28,220 కోట్ల సమానమైన షేర్సు, అంటే ఒక్కొక్క షేరు రూ. 1923 చొప్పున ఇండియన్ కాంటినెంట్ ఇన్వెస్ట్మెంట్ అనే ట్రస్ట్కి అయితే వాళ్ళు బదలాయిస్తున్నారు చెప్పొచ్చు, షేర్ బదలాయింపని చెప్పొచ్చు అనమాట. ఇది $2.9 బిలియన్ల విలువైన స్టాక్ స్వాప్కి సమానం చెప్పొచ్చు అనమాట. సో ఎయిర్టెల్ ఆఫ్రికాలో దాదాపు 16.31% ఉంటుంది ఇది. దీనికి తోడుగా రాబోయే 5 సంవత్సరాలకి సునీల్ భారతి మిట్టల్ గారిని చైర్మన్గా మరొక పర్యాయం ఎలక్షన్ చేసుకున్నారు, ఎన్నుకున్నారని చెప్పవచ్చు. ఈ ఎఫెక్టు అక్టోబర్ 1 నుంచి ప్రారంభమవుతుందన్నమాట. సో అందువల్ల ఈరోజు భారతీయ ఎయిర్టెల్ మంచి లైమ్ లైట్లో ఉంది. మన దేశపు అంటే మన భారత ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి హెచ్ఏఎల్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ గురించి చెప్పేది అని చెప్పండి. అద్భుతమైన కంపెనీ. మన రక్షణ రంగ అవసరాలే కాకుండా ఇతర దేశాలకు కూడా తన ఉత్పత్తులు విక్రయించే స్థాయికి వెళ్ళిందంటే అద్భుతమైన కంపెనీ కదా. సో ఈ కంపెనీ అద్భుతమైన రిజల్ట్స్ అయితే ప్రకటించింది. నెట్ ప్రాఫిట్ దాదాపు 4,196 కోట్లకు వెళ్ళిపోయింది అనమాట. రెవెన్యూ కూడా దాదాపు 81%, 81% పెరిగింది. అద్భుతం. హెచ్సిఎల్ ఒక అద్భుతమైన కంపెనీ అని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. కాకపోతే బాగా పడినప్పుడు మాత్రం పొరపాటు కూడా వదలకూడదు. అప్పుడు బాగా కొనుగోలు చేసి అక్యుములేట్ చేయాలి. ప్రతి సంవత్సరం కూడా దాదాపు ఒక 20-25% లాభాలు అయితే అందిస్తుంది. దానికి తోడు క్రమం తప్పకుండా డివిడెండ్ పే చేస్తుంది. ఎందుకంటే ఏం కావాలి చెప్పండి. మరొక భారత ప్రభుత్వ సంస్థ అయినటువంటి హెచ్పిసిఎల్, హిందుస్థాన్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్, చెప్పాలంటే యుద్ధం ప్రారంభమైన దగ్గర నుంచి వీళ్ళు కాస్త క్రూడ్ అంటే డీజిల్, పెట్రోల్ మీద వీళ్ళు కాస్త నష్టాలు అయితే చవి చూస్తారని చెప్పొచ్చు అనమాట. ఎంత ప్రభుత్వం సపోర్ట్ చేసినా కూడా వీళ్ళు అంటే దాదాపు మన దేశీయ ఈ కంపెనీలన్నీ కలిపి దాదాపు ప్రతిరోజు కూడా 1,00,000 కోట్ల రూపాయల నష్టం అయితే భరిస్తారని చెప్పొచ్చు. ఇంతటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా హెచ్పిసిఎల్ అద్భుతమైన రిజల్ట్స్ అయితే ప్రకటించింది చెప్పొచ్చు అనమాట. సో నెట్ ప్రాఫిట్ దాదాపు 78% పెరిగి 6,065 కోట్ల రూపాయలకి వెళ్ళిపోయింది. టోటల్ ఇన్కము 4% వచ్చింది. యాక్చువల్గా ఈ యుద్ధం అంటే లేకపోతే కనుక ఇది దాదాపు 16-20% లాభాల్లో ఉండేది. ఏది ఏమైనా కూడా ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా హెచ్పిసిఎల్ మంచి లాభాలు, అలాగే మంచి ఫలితాలు ప్రకటించిందని చెప్పొచ్చు. టాటా మోటార్స్ చాలా రోజుల తర్వాత
చాలా అద్భుతమైన ఫలితాలు, అది కూడా చాలా స్ట్రాంగ్ ఫలితాలు ప్రకటించిందని చెప్పొచ్చనమాట. నెట్ ప్రాఫిటు దాదాపు 70% పెరిగింది. అంటే టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్ ఈ సెగ్మెంట్ ఇది. పాసెంజర్స్ వెహికల్స్ కాదు. కమర్షియల్ వెహికల్స్‌లో నిజం చెప్పాలంటే ఇది మోనోపోలీ చెప్పొచ్చు. కింగ్ అని చెప్పొచ్చనమాట. సంవత్సరికపు ప్రామాణికంగా చూసుకుంటే గనక సంవత్సరానికి రూ. 2406,00,00,000గా లాభం అయితే ప్రకటించారు. డివిడెండ్ కూడా డిక్లేర్ చేశారన్నమాట. టాటా మోటార్స్ 2 సెగ్మెంట్‌లో పాసెంజర్ వెహికల్స్, అలాగే కమర్షియల్ వెహికల్స్ రెండిట్లో కూడా చాలా అద్భుతమైన ప్రగతి అయితే చూపిస్తుందని చెప్పొచ్చనమాట. ముఖ్యంగా పాసెంజర్ వెహికల్స్‌లో మాత్రం ఇప్పుడు దాదాపు మారుతి కంపెనీలో ఉన్న అన్ని రకాల సెగ్మెంట్‌లకి, అన్ని రకాల వేరియంట్స్‌కి టాటా దగ్గర ఒక సమాధానం అయితే ఉందన్నమాట. ప్రతి మోడలు టాటాలో అవైలబుల్ ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈవీ సెగ్మెంట్‌లో, ఎలక్ట్రికల్ వెహికల్ సెగ్మెంట్‌లో మాత్రం ఇప్పుడు టాటా మోటార్స్ మన భారతదేశంలోనే చాలా టాప్ పొజిషన్‌లో ఉందని చెప్పొచ్చు. మన భారత ప్రభుత్వ రంగ సంస్థ, అలాగే నవరత్న హోదా కలిగిన ఎన్ఎల్‌సి అంటే నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్, ఇంతకుముందు ఈ పేరు, ఇప్పుడు ఎన్ఎల్‌సి అంటారు సింపుల్‌గా. అద్భుతమైన ఫలితాలైతే ప్రకటించింది. ఈ సందర్భంగా స్టాకు దాదాపు 15% పెరిగిందనమాట. ప్రాఫిట్స్ 180% వచ్చింది సంవత్సరికపు పరిమాణంలో చూసుకుంటే కనుక. అందువల్ల ఈరోజు ఈ స్టాక్‌లో దాదాపు 15% లాభాలొచ్చింది. అలాగే కంపెనీ యొక్క నెట్ ప్రాఫిటు 1,394,00,00,000కి వెళ్ళిపోయిందనమాట. కంపెనీ యొక్క రెవెన్యూ కూడా దాదాపు 32% పెరిగింది. అందువల్ల ఈ కంపెనీ యొక్క బోర్డు డివిడెండ్ కూడా ప్రకటించారని చెప్పొచ్చు. మన దేశపు గ్యాస్ భవిష్యత్తు అవసరాలు, అలాగే ఇప్పుడున్న ఇటువంటి పరిస్థితులు ఎదుర్కోవడానికి మంచి కార్యాచరణ అయితే ప్రకటించారని చెప్పొచ్చు కేంద్ర ప్రభుత్వం, మన మోదీ గారి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం దాదాపు 37,000,00,00,000 ఒక ప్లాన్ అయితే ప్రపోజల్ పెట్టారనమాట. దీని నుండి అంటే బొగ్గు నుండి గ్యాస్ ఉత్పత్తి అయితే చేయబోతున్నారు. సో దీని ద్వారా ఏంటంటే మనకి కాస్త ఇంపోర్ట్స్ బాగా తగ్గుతాయి. అలాగే మన దేశంలోనే మన అవసరాలకు తగ్గట్టుగా గ్యాస్ ప్రొడక్షన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇదొక మంచి చెప్పొచ్చు, మంచి పరిణామం చెప్పొచ్చు. అలాగే ఒక 40,000,00,00,000 ఇంకొక ప్రపోజల్ కూడా పెట్టారు. అదేంటంటే డైరెక్ట్‌గా ఈ హార్మోజు జలసంధితో సంబంధం లేకుండా డైరెక్ట్‌గానే మనకి సముద్రపు అడుగు భాగం నుంచి పైప్ లైన్ వేసుకొని ఈ ఖతారు, ఇతర దేశాల నుంచి గ్యాసు, ఇతర ముడి పదార్థాలు, క్రూడ్ ఇవన్నీ కూడా డైరెక్ట్‌గా మన దేశపు గుజరాత్‌లోని పోర్టులకి తరలించే కార్యక్రమం కూడా పెట్టారని చెప్పొచ్చు. దీని ద్వారా రాబోయే 3-5 సంవత్సరాల్లో మనకి ఎటువంటి యుద్ధ వాతావరణం వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా మన అవసరాలు తీర్చుకునే బ్రహ్మాండమైన ప్లాన్ అయితే చేశారని చెప్పొచ్చు. ఇది కూడా ఒక మంచి ముందడుగని చెప్పొచ్చు. ఈరోజు మనకి సెన్సెక్స్‌లో వీక్లీ ఎక్స్‌పైరీ అయితే జరిగింది కదా! అద్భుతం చెప్పొచ్చు అనమాట. మార్నింగ్ ఓపెనింగ్ నుండి ఒక 15 అరగంట వరకు కూడా బాగా పడినా కూడా ఆ తర్వాత మంచి మొమెంటం అయితే వచ్చింది. ఒక దశలో దాదాపు 1,200 పాయింట్లు కూడా వెళ్ళిపోయింది. చివరిలో నార్మల్‌గా జరిగేదే ప్రతి ఎక్స్‌పైరీ రోజు దాదాపు 3 గంటల ఆ ప్రాంతంలో కాస్త సెల్లింగ్ ప్రెషర్ వస్తుంది, పడుతుందనమాట. సో ఆప్షన్ చైన్ ప్రకారం ఏదైతే ఇండికేట్ చేస్తుందో దాని ప్రకారమే జరిగింది ఈరోజు. ఈరోజు దాదాపు అన్ని ఇండెక్స్‌లు కూడా మంచి లాభాలతోనే ముగిశాయని చెప్పొచ్చనమాట. సెన్సెక్స్ చివరికి 790 పాయింట్ల లాభంతో 75,398 వద్ద క్లోజ్ అయింది. చెప్పాలంటే 75,700 దాదాపు టచ్ అయింది. 700 దాటింది కూడా ఒక స్థాయిలో. సో అక్కడి నుంచి చివరికి మళ్ళీ ఒక 400 పాయింట్లు అయితే పడిందని చెప్పొచ్చు. బ్యాంక్ ఎక్స్ కూడా 740 పాయింట్లు లాభంతోనే 60,962 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 50 దాదాపు 278 పాయింట్ల లాభంతో 23,689 వద్ద క్లోజ్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా 673 పాయింట్ల లాభంతో 54,129 వద్ద క్లోజ్ అయింది. అలాగే నిఫ్టీ ఫినాన్షియల్ సర్వీసెస్ 356 పాయింట్ల లాభంతో 25,473 వద్ద, అలాగే నిఫ్టీ మిడ్ సెలెక్ట్ 192 పాయింట్ల లాభంతో 14,266 వద్ద క్లోజ్ అయ్యాయి. కాకపోతే గత వారం కోల్పోయిన దాంట్లో ఒక 1% రికవరీ మాత్రమే వచ్చింది. మార్కెట్లో కనుక ఇరాను, అమెరికా మధ్య వారు ముగిస్తే కనుక మన మార్కెట్లు ఎక్కడికో వెళ్ళిపోతాయి, అదైతే షూర్. ఈరోజు మనం ట్రేడ్ తీసుకోవడానికి సుమారుగా ఒక 1 అవర్ అయితే పట్టిందనమాట. ఒక గంట పట్టింది. ఆ తర్వాత 75,000 సెన్సెక్స్ ఈరోజు ఎక్స్పైరీ కాల్ 75,000 రూ. 116.50 దగ్గర కొన్నాం. ఇది దాదాపు రూ. 43 కూడా వెళ్ళిపోయింది. కాకపోతే ఎక్కడైతే మనకి సపోర్ట్ వస్తుందో, ఎక్కడైతే బ్రేక్ అవుతుందో అక్కడ యావరేజ్ చేయడం తెలుసుకోవాలి. ముఖ్యంగా అసలు ఈరోజు ఏ కాల్ కొనాలి అది నేర్చుకోవాలి కదా మీరు. అది నేర్చుకుంటేనే ఈరోజు ఏ కాల్ కొనాలి, ఎక్కడ కాల్ కొనాలి. మనం ఎక్కడ కొన్నా కూడా పడుతుంది. మనం కొన్నదే ఫైనల్ ఫిగర్ కాదు. లోయెస్ట్ పార్ట్‌లో కొనటం ప్రపంచంలో ఎవరి వల్ల కూడా అవ్వదు. సో పడినా కూడా కంగారు పడకూడదు. అక్కడ మరింతగా మనం యావరేజ్ చేసుకునేటానికి ధైర్యం తెచ్చుకోవాలి, నేర్చుకోవాలి. అసలు ఒక టెక్నిక్ ఉంటుంది. ఆ టెక్నిక్ ప్రకారం ఈరోజు ఏ కాల్ ఎక్స్పైరీ రోజు ఏ కాల్ కొనాలి, ఎక్కడ కొనాలి, పడితే పడుతుంది, పడకుండా ఉండదు.
పడినా కూడా భయపడకూడదు. ఇది దాదాపు మనం తీసుకున్న తర్వాత రూ. 43 వరకు కూడా వెళ్ళిపోయింది. కాకపోతే మన టార్గెట్ నిన్న హై ఏదైతే ఉందో 562, ఈరోజు కూడా అదే పెట్టుకున్నా. 562 ఏం కర్మ, ఏకంగా 711కి వెళ్ళిపోయింది. సో ఈ ఎక్స్‌పైరీ రోజు ఏ కాల్ తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి? పడుతుంది, పడకుండా ఉండదు. పడినా కూడా భయపడకుండా యావరేజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళటంలోనే అసలైన విజయం ఉంటుంది. ఓకే. కేవలం ఎక్స్‌పైరీ అనే కాదు, ప్రతిరోజు కూడా ఎక్స్‌పైరీ మనకి నిఫ్టీలో, సెన్సెక్స్‌లో ప్రతిరోజు కూడా డూ ఆర్ డైలాగ్ చేయాలి. సో దానికి తగ్గట్టుగా మిమ్మల్ని ప్రోత్సహించి నేర్చుకోమని చెప్పడం కోసమే మనం ఏం చేసాము, ఎక్కడ తీసుకున్నాము, ఏ కాల్ తీసుకున్నాం అని చెప్పే ప్రయత్నం తప్ప ఇన్ని లాట్లు తీసుకున్నాం, ఇంత లాభంలో వచ్చినాయని చెప్పి ప్రసక్తి లేదు. చెప్పలేము కూడా. చెబితే కొన్ని టెక్నికల్ ఇబ్బందులు ఉంటాయి. అందువల్ల ఇంత ప్రాఫిట్ వచ్చింది, అంత ప్రాఫిట్ వచ్చింది చెప్పే ప్రసక్తే లేదు. కాకపోతే మనం ఏం చేసాం, ఈరోజు ఏం చేయదలుచుకున్నాం, ఏం చేసాం, చివరిలో ఇంకోటి కూడా చేసాం మనం. 75,700 పుట్టు కూడా చేసాం. బ్రహ్మాండం. అది రూ. 100 లోపు వచ్చింది. దాదాపు రూ. 350 కూడా వెళ్ళిపోయింది. సో ఎటువంటి కాలు, ఎటువంటి పుట్టు ఎక్స్‌పైరీ రోజు ఏం చేయాలి? గ్యాప్ అప్ అయితే ఇమ్మీడియట్‌గా దూకకూడదు. ఈరోజు మనకి గంట పట్టింది. ఒక ట్రేడ్ తీసుకోవడానికి గంట, ఎంట్రీ తీసుకోవడానికి గంట పట్టింది. ఆ తర్వాత దాదాపు 2 గంటల 40 నిమిషాల వరకు కూడా అదే కాల్‌లో ఉన్నాం మనం. ఆ తర్వాత మార్కెట్ పడింది. పడుతుంది, ఖచ్చితంగా పడుతుంది. మార్కెట్ ఎంత గ్యాప్ అప్ అయినా కూడా ఖచ్చితంగా పడుతుంది. అందువల్ల ఒక కాలు, ఒక పుట్టు మీద కాన్సంట్రేట్ చేయాలి. లిమిటెడ్‌గా ట్రేడ్ చేయాలి. మంచి లాభాలు పొందాలి అని చెప్పడం మాత్రమే నా ఉద్దేశం. ప్రతి శనివారం, ఆదివారం ఎక్స్‌పైరీ కోసం ట్రైనింగ్ సెషన్స్ మనం నిర్వహించుకుంటున్నాం. ఆసక్తి ఉంటే సంప్రదించి జాయిన్ అవ్వండి. అద్భుతమైన ట్రైనింగ్ పొందండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్‌లో జరిగిన విశేషాలు మీకు అందజేసే ప్రయత్నం అయితే చేశాను. ట్రంప్ గారి చైనా యాత్ర సక్సెస్‌ఫుల్ అయితే గనక, అంటే చైనా ద్వారా ఇరాన్ మీద ఒత్తిడి పట్టుకొస్తే గనక ఇరాన్ కూడా కాస్త మెత్తబడే అవకాశం ఉంది. యుద్ధం కాస్త ముగిసే అవకాశం కూడా ఉంది. అదే జరిగితే గనక ప్రపంచ మార్కెట్‌లో కాస్త ఊపిరి పీల్చుకుంటాయి. అందువల్ల మనం ఇరాన్ శాంతి ఒప్పందం మీద ఆశలైతే పెట్టుకోవచ్చు. అందువల్ల మన మార్కెట్లు ఈరోజు కాస్త లాభాలైతే అందిపుచ్చుకున్నాయని చెప్పొచ్చు. అలాగే మన దేశీయ కంపెనీలు అయితే గనక బ్రహ్మాండ లాభాలు ప్రకటిస్తున్నాయి. అది కూడా ఒక కారణం అని చెప్పొచ్చనమాట. అందువల్ల ఈరోజు ఎయిర్టెల్, హెచ్ఏఎల్, టాటా, అలాగే ఈ ఎన్సీఎల్ వీటిలో వచ్చిన లాభాలు మీకు చూపించే ప్రయత్నం చేశాను. లాభాలంటే ఫలితాలు, క్వార్టర్లీ ఫలితాలు అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పి భావిస్తున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. రెగ్యులర్గా మంచి కంటెంట్ పొందడం కోసం మర్చిపోకుండా మన ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే మీకు కనుక స్టాక్ మార్కెట్ పట్ల ఎటువంటి ఆసక్తి ఉన్నా డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ఉంది. అక్కడికి వచ్చి నన్ను సంప్రదించి వివరాలు పొందండి ఫ్రెండ్స్. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. నాకున్న బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ ఎగ్జాక్ట్గా 25 ఇయర్స్ ఒక జాతీయ బ్యాంకులో సీనియర్ మేనేజర్గా. అలాగే నాకున్న స్టాక్ మార్కెట్ యొక్క ఎక్స్పీరియన్స్ మోర్ దెన్ 35 ఇయర్స్. ఇప్పుడు ఈ ఎక్స్పీరియన్స్లో నేను చూసిన, నేను పడిన అనేకమైన కష్టాల నుండి, నష్టాల నుండి నేర్చుకున్న గుణపాఠాల ద్వారా, నాకు నేనుగా స్వంతంగా డెవలప్ చేసుకున్న అనేకమైన టెక్నికల్స్ ద్వారా నేను మీకు ఎడ్యుకేషన్ మరియు లెర్నింగ్ పర్పస్లో నేర్పించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. సో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్కి దాదాపు ప్రతి సెగ్మెంట్ కూడా ఎంతో కొంత రిస్క్ అయితే ఉంటుంది ప్రపోర్షనేట్గా. అలాగే ఆప్షన్స్ 100% రిస్క్‌ని కలిగి ఉంటాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వీటికి సిద్ధపడితేనే మార్కెట్‌లోకి ఎంట్రీ తీసుకోండి. నచ్చితే గనుక ఇక్కడ ఉన్న టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ద్వారా నన్ను సంప్రదించి కేవలం సబ్జెక్ట్ నేర్చుకోవడం కోసం మాత్రమే నన్ను సంప్రదించండి. ఎటువంటి కాల్స్, రికమెండేషన్స్ అయితే ఇవ్వబడవు. కేవలం సబ్జెక్ట్ నేర్చుకోవడం కోసం మాత్రమే నన్ను సంప్రదించి ఈ వీడియో లింక్ ద్వారా వివరాలు పొందండి. వీడియో చూసినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.